చాలా కాలం నుంచి నాకు డ్రీమ్ సైక్లింగ్ చేస్తూ వీడియో కూడా రికార్డ్ చేయాలని. సో ఇన్ని సంవత్సరాలకి ఆ అవకాశం వచ్చింది. సో మొన్న ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాం. ఐ హ్యావ్ 3 more ఎడిషన్స్ అనమాట. ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్న దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగనే సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం మానతుంటాయి. అయితే ఏంటంటే మనం అవతల స్నేహితుడి నుంచి ఏమి కోరుకుంటున్నామో అదే రకమైన స్నేహం ముందు మనలో ఉండాలి. ఆ గుణాలు మనలో ఉండాలి. సో బిఫోర్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, బీ ద పర్సన్ whom you expect others to be. So అది దట్స్ వెరీ వెరీ వైటల్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఈ టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. నేను చాలా ఫేస్ చేశాను. ఈ టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ నుంచి వాక్ అవే కావడానికి, వాళ్ళ నుంచి దూరం కావడానికి ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కిందకి లాగే ఉంటాయి కానీ ముందుకు తీసుకెళ్ళవు. మనం ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. యూఆర్ నాట్ కంఫర్టబుల్. ఇప్పుడు వెంటనే దాన్ని మార్చుకోక తప్పదు. అలాగే స్నేహం కూడా తప్పేం లేదు. మనతో కూడా మనం కూడా ఇంకొకరికి టాక్సిక్గా అనిపించవచ్చాము, తెలియదు. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వీ షుడ్ గివ్ దెమ్ ఎవ్రీ రైట్ టు వాక్ అవే. అండ్ దెన్ ద ఫైనల్ థింగ్ ఇస్, మంచి స్నేహితులు మీలో ఉండే గొప్పతనాన్ని, గొప్ప గుణాలని, దే టేక్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ, దే విల్ సపోర్ట్ యూ. సో అటువంటి ఫ్రెండ్స్ని ఎప్పుడు దూరం చేసుకోవద్దండి. కానీ ఇట్ షుడ్ బి ఇన్ అ పాజిటివ్ టోన్. అది అలాగనే మనం కూడా ఇతరులకి ఒక ఆస్తిలాగా, ఒక అసెట్ లాగా మారగలగాలి. దెన్ ఆ ఫ్రెండ్షిప్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. టేక్ కేర్. గుడ్ లక్.